ఈరోజు మహిళలకు ఉచిత బస్ పేరు మీద మా ఆటో డ్రైవర్ల పొట్టను కొట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం, మేము సగర్వంగా బతకాలంటే మాకు జీవనోపాధి కల్పించి నెలకు 20,000 రూపాయల జీతాన్ని మా ఆటో డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి ప్రకటించి మా సానుభూతిగా మాకు 20,000 రూపాయలు ఇచ్చి ప్రతి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. పొన్నం ప్రభాకర్ గారు మొన్న ఒకటి విషయం చెప్పారు, ఆటో డ్రైవర్లు వేరే పార్టీల వాళ్ళు ఏదో ఒక రకంగా మాట్లాడితే దీన్ని సమస్యను ఉధృతం చేయడానికి ప్రయత్నం చేస్తారు వేరే పార్టీల వాళ్ళు అని అన్నారు. నాయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు, ఆటో డ్రైవర్ల పార్టీ ఇది. ఆటో డ్రైవర్లు అందరం మేము ఏకంగా ఉన్నాం. ఆటో డ్రైవర్లు మమ్మల్ని కూడా విడదీసి ఇంకా మా పొట్టలు కొట్టాలని చూడకు, దయచేసి తక్షణమే మా ఆటో డ్రైవర్లకు నెలకు 20,000 రూపాయలు జీతభత్యంగా ఇచ్చి ప్రతి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఆటో డ్రైవర్లకు ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ఒకవేళ మంచిది అయినప్పటికీ ఇక్కడ ఆటో డ్రైవర్లు దెబ్బతినే పరిస్థితి ఉంది. ప్రతి లోకల్లో కానీ ఇప్పుడు ఈ కన్మార్ లోకల్ ఆటోలు నడుస్తున్నాయి. హైదరాబాద్ లోకల్ మెయిన్ సిటీ మరియు మున్సిపాలిటీ మరియు మండలాలల్లో అందరూ కూడా ఆటో డ్రైవర్లు దెబ్బతిన్నారు. నేను మహిళలకు ఉచిత బస్సును వ్యతిరేకిస్తలేను, కావున అది మీరు ప్రోత్సహించండి, మాకు సంబంధం లేదు. కానీ ఆటో డ్రైవర్లకు కూడా నెలకు 20,000 రూపాయల జీతాన్ని ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కరీంనగర్ జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గీతాభవన్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆటో డ్రైవర్లతోని. అదే సందర్భంలో కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున దాదాపు 500-600 మంది ఆటో డ్రైవర్లతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి వాళ్ళ మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి బస్సులలో ఉచిత ప్రయాణం ఇచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇదే కరీంనగర్ జిల్లాలో దాదాపు 12,000 కుటుంబాలు 12,000 మంది ఆటో డ్రైవర్లు ఇలా రోడ్డున పడ్డారు. ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 12,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయంటే మరి ప్రభుత్వం ఈ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఒకసారి ఆలోచించాలి. మీరు ఈ జిల్లాకు మంత్రి, పక్క జిల్లాకు మంత్రి, మరి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ మా బిడ్డలు మా వాళ్ళు అని చెప్పారు. మరి మీ బిడ్డలకు ఆకలి అవుతా ఉంది పొన్నం ప్రభాకర్ అన్న గారు, మీరు వెంటనే ఆటో డ్రైవర్ల మీద స్పందించి మా ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే విధంగా మీరు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇలా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12,000 నుంచి 15,000 మంది డ్రైవర్ కార్మికులు రోడ్డున పడ్డారు. ఇలా వాళ్ళ పొట్ట మీద కొట్టి ఇలా ప్రభుత్వం మరి ఏం సాధిస్తుందో మాకైతే అర్థమైతలేదు. మేము ఎవరికి ఉచితాలు ఇచ్చినా మేము వారిని వ్యతిరేకించడం లేదు, దాన్ని మేము వేరే వ్యతిరేకంగా తీసుకోవడం లేదు. కానీ అదే సందర్భంలో మా ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మరి రాబోయే రోజుల్లో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇంకా తీసుకెళ్తాం. మాకు ఆటో డ్రైవర్లకు వెంటనే న్యాయం జరగాలి. మరి ఇవాళ మరి ఆటో డ్రైవర్లు మేము రోజువారీగా దాదాపు 1000 నుంచి 1200 సంపాదించుకునే పరిస్థితులలో ఇలా 200 రూపాయలు సంపాదించలేని పరిస్థితులు, ఇలా మా కొడుకులను, మా భార్యలను, బిడ్డలను మేము కనీసం తిండి పెట్టలేని పరిస్థితి, ఒక పూట ఉంటే ఒక పూట గడిచే పరిస్థితి ఈ నెల రోజుల సంది దాపరించింది. మరి ఈ దాపరిక నుంచి వెళ్ళి, ఈ దరిద్రాల నుంచి వెళ్ళి మనల్ని బయటేసి మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి గారు, మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మీకు మేము మా ఆటో డ్రైవర్ల తరఫున విన్నపం చేస్తా ఉన్నాం. ఇలా బస్సులల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పెడితే ఆ బస్సులలో మధ్యతరగతి దారిద్ర్య రేఖకు దిగువనటువంటి మహిళలు నెలకు 1 సారో 2 సార్లనో 3 సార్లనో ప్రయాణిస్తూ ఉన్నారే తప్ప రోజువారీగా ఎవరు ప్రయాణించడం లేదు. మరి గృహలక్ష్మిలో భాగంగా 2500 ఇస్తున్న సందర్భంలో ఇంకొక 1000 పెంచి వారికి ఆ బస్ కిరాయిల రూపకంగా ఇంకో 1000 పెంచి ఇచ్చి ఆటో డ్రైవర్లను ఆదుకొని ఈ ఫ్రీ బస్ మీద మరొకసారి సమీక్ష చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.